హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం వస్తే మాకు నెత్తిన కిరీటం పెడతారు అని ఓట్లేసిన జనాలకు ఇప్పుడిప్పుడే క్లియర్‌గా కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలన్నీ అర్థమవుతున్నాయి. ఎంతోమంది తమ పిల్లలను డాక్టర్‌లని చేయాలని కలలుగంటుంటారు. ఆ కలలుగనే తల్లిదండ్రులు ఎంతోమంది బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు, ఎంబైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి అని చాలామంది కూడా ఆశిస్తుంటారు. కానీ వాళ్ళ ఆశలకు నీళ్లు జల్లుతూ ఈ సంవత్సరం మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి కొత్త మెడికల్ కళాశాలల కోసం అప్లై చేసుకోలేదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు ఆయన నిర్మాణాలు చేపట్టి 5 మెడికల్ కళాశాలలను 2023-24 విద్యా సంవత్సరానికి తీసుకురావడం జరిగింది. 700 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ 2024-25 విద్యా సంవత్సరంలో 5 మెడికల్ కళాశాలలు మరియు 750 సీట్లు విద్యార్థులకు రావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మెడికల్ కళాశాలలను తుంగలోకి దొక్కుతూ ఎన్ఎంసీ వాళ్ళకు మాకు అంత స్తోమత లేదు, మేము మెడికల్ కళాశాలలకు ఈ సంవత్సరం మేము రద్దు చేసుకుంటున్నాము అనేటట్లు వాళ్ళు కొత్త మెడికల్ కళాశాలల గురించి పట్టించుకోకుండా వచ్చిన పులివెందుల మెడికల్ కళాశాలను కూడా తిరస్కరిస్తూ పర్మిషన్ను వెనక్కి పంపడం జరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ వారే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఇటువంటి నిర్ణయాన్ని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. దేశంలో మోడీ గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో మెడికల్ కళాశాలలు తీసుకురావాలి, డాక్టర్ల కొరత ఉంది, డాక్టర్ల కొరత వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, కొత్త మెడికల్ కళాశాలలు అందుబాటులోకి కొత్తగా సీట్లు తీసుకురావాలని ఆయన ఎంతో తాపత్రయపడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు రాష్ట్రంలో రావాల్సిన 7+5 మొత్తం 12 మెడికల్ కళాశాలలకు మదనపల్లి, పులివెందల మరియు ఆదోని, మార్కాపురం ఆల్రెడీ అన్ని భవనాలు రెడీ అయిపోయినాయి, గదులు రెడీ అయిపోయినాయి, ల్యాబులు రెడీ అయిపోయినాయి. కానీ పర్మిషన్ అయితే ఇంకా రాలేదు, దీనికి అప్లై కూడా చేసుకోలేదు. పిడుగురాళ్ళ, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, అమలాపురం 7 మెడికల్ కళాశాలలకు అప్లై చేసుకోవాల్సి ఉండగా ఎన్ఎంసీకి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న గురువారం ఎంఎస్ఐడి ఎండి అధ్యక్షతన 6 సభ్యులతో ఒక కమిటీ వేసింది. ఆల్రెడీ నిర్మాణాల్లో ఉన్న మెడికల్ కళాశాలలు మదనపల్లి, పులివెందల, ఆదోని, మార్కాపురం కాలేజీలని సేఫ్ క్లోజ్లో పెట్టాలని, ఆ నిర్మాణాలకు చెడిపోకుండా, ఆ నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని కాపాడాలి. కొత్తగా ఏర్పాటు చేయనున్న పీపీపీ విధానంలో కొత్త మెడికల్ కళాశాలలకి వాటిని కొత్త ప్రైవేటు యాజమాన్యాలకి అప్పగించాలనే ప్రయత్నంలో ఈ కమిటీ వేశారు. మొత్తం ఈ సంవత్సరం తమ పిల్లలను డాక్టర్లను చేయాలి అనే కలలుగంటున్న విద్యార్థులకు 2450 సీట్లు కోల్పోవలసి వచ్చింది. ఎందుకంటే గత సంవత్సరం పులివెందల, మదనపల్లి, ఆదోని, మార్కాపురంలో మొత్తం 4 కళాశాలలకు 600 సీట్లు మరియు మన్యం ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాలకు 150 సీట్లు. అందులో ఆ మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 50 సీట్లతో పర్మిషన్ ఇవ్వటం వల్ల అది ఓపెన్ అయింది. అక్కడ 100 సీట్లు కోల్పోయారు. మొత్తం 700 సీట్లు గత సంవత్సరంలో కోల్పోతే ఈ సంవత్సరం 1050 సీట్లు విద్యార్థులు 7 మెడికల్ కళాశాలల్లో కోల్పోవలసి వచ్చింది. ఆ 7 మెడికల్ కళాశాలల్లో పిడుగురాళ్ళ, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, అమలాపురం మరియు పాలకొల్లు ఈ 7 మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఈ సంవత్సరం ఎన్ఎంసీకి అయితే ఈ కూటమి ప్రభుత్వం అప్లై చేసుకోలేదు. ఎందుకంటే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు యాజమాన్యాలకి కట్టబెట్టాలనే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విద్యార్థులకు ఈ సంవత్సరం మోసం చేసింది.
దీనివల్ల 2450 మెడికల్ సీట్లు ఈ సంవత్సరం విద్యార్థులు కోల్పోయారు. డాక్టర్లు కావాలనే కలల్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంచేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు స్టార్ట్ చేశాడో వాటిని రద్దు చేసి వాటిని కూడా కంటిన్యూ చేస్తామంది. ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి మర్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన 17 మెడికల్ కళాశాలల్లో 12 మెడికల్ కళాశాలలను తుంగలోకి దుక్కుతూ ప్రైవేటు యాజమాన్యాలకి కట్టబెట్టాలని పీపీపీ విధానానికి స్వాగతం పలుకుతూ 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కళాశాలలో నేషనల్ మెడికల్ కమిషన్కి అప్లై చేసుకోకుండా, అంటే ఎన్ఎంసికి అప్లై చేసుకోకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులను, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను పూర్తిగా మోసం చేసిందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు కిరీటం పెడతాడు అనుకున్న ప్రజలు ఈ కొత్త మెడికల్ కళాశాలలకు చంద్రబాబు నాయుడు 2450 మెడికల్ సీట్లు రానియకుండా అడ్డుపడి విద్యార్థులను గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నాయకుల వల్ల మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఏ విధంగా నష్టపోతారో ఇప్పటికైనా చంద్రబాబు గారు అంటే ఏంటో మీ అందరికీ అర్థమైంది. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ అంటే కూడా మీ అందరికీ క్లియర్ కట్గా అర్థం అవుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. విద్యార్థుల ఆశలకు గండి కొట్టిన చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి అని కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి స్మరించుకుంటున్నాను. జై హింద్.